చందమామ కథ కలిమిలేములు. అనగనగా అవధాని అని ఒక పేద బ్రాహ్మణుడు. అవధాని గొప్ప ఈశ్వర భక్తుడు, తృప్తి కలవాడును. ఆయన భార్య సావిత్రమ్మ ఉత్తమ ఇల్లాలు. వారికి 3 కొడుకులు 3 కూతురులను. ఆయన పేదతనానికి తోడు అంధత్వం కూడా ప్రాప్తించింది. పాపం ఈ పెద్ద సంసారాన్ని పోషించటం కోసం ఆయన ఊరి చివరి నుండి ఈశ్వరాలయానికి వెళ్ళి అక్కడ తన చింకి అంగవస్త్రం పరుచుకొని కూర్చునేవాడు. ఆలయానికి వచ్చిపోయే భక్తులు తమకు తోచింది ఉప్పో పప్పో కాయో పండో బియ్యమో రొక్కమో వేసిపోతూ ఉండేవారు. అవధానిని రోజు ఉదయం భార్య పిల్లల్లో ఎవరో ఒకరు గుడి దగ్గర దిగబెట్టి సాయంకాలం మళ్ళీ ఇంటికి తీసుకుపోయేవారు. పానకాల శెట్టి అనే ఒక కోమటి పంచన ఉండటానికి నెలకొక్క రూపాయి అద్దె నిర్ణయించుకొని కాస్త జాగాలో అవధాని కాలక్షేపం చేసేవాడు. శెట్టి చూడబోతే చండశాసనుడు. నెల తిరిగేసరికి అద్దె చేతిలో పడకపోతే బ్రాహ్మణుని అష్టకష్టాలు పెట్టేవాడు. ఒక రోజున దీపాల వేళ అయినప్పటికీ బ్రాహ్మణుడి కోసం ఇంటి వద్ద నుంచి ఎవరూ రాలేదు. ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు. కొంతసేపటికి ఆయన భార్య వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వచ్చింది. ఏమిటి సంగతి అని ఆత్రంతో అడిగాడు అవధాని. ఇంకేమున్నది, మన శెట్టిగారు అద్దె కోసమని వాళ్ళ నక్షత్రకుని పంపించాడు. వాడు దయాదాక్షణ్యము లేకుండా సామాన్లన్నీ వీధిలోకి విసిరేశాడు. నన్ను బిడ్డలను మెడపెట్టి గెంటివేశాడు అంటూ చెప్పసాగింది. బ్రాహ్మణుడు విని చేసేదేముంది? ఇద్దరు కలిసి మళ్ళీ శోకాలు ప్రారంభించారు. ఇంటికి పోయి పంచకు ఎదురుగా వీధిలో ఒక చెట్టు కింద పిల్లల్ని పెట్టుకుని కూర్చున్నారు. ఆ సమయంలో ఆకాశ మార్గాన విమానంలో పార్వతీ పరమేశ్వరులు వెళ్తున్నారు. సావిత్రమ్మ ఏడుపు పార్వతీదేవికి వినిపించింది. నాథా, మన భక్తులు ఎలా దుఃఖిస్తున్నారో కనపడటం లేదా? వారి రోదన వినలేకున్నాను. ఆ బ్రాహ్మణుణ్ణి రేపటికల్లా ఒక లక్షాధికారిగా చెయ్యండి అని వేడుకున్నది. అందుకు పరమేశ్వరుడు, దేవి, ఆ బ్రాహ్మణుడు తను చేసుకున్న కర్మను అనుభవిస్తున్నాడు. త్వరలోనే అతడి కష్టాలు గట్టెక్కి అదృష్ట దినాలు మొదలు కాబోతున్నాయి అని బదులు చెప్పాడు. ఏమైనా సరే ఆ అదృష్టం ఇప్పుడే ప్రసాదించవలసిందేనని పార్వతీదేవి పట్టుబట్టింది. కాదనలేక సరే అన్నాడు పరమేశ్వరుడు. శెట్టికి రోజు గుడికి వెళ్ళటం అలవాటు. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి వేసిన సమయంలో అతడు గుళ్ళోనే ఉన్నాడు. ఎంతకు పూజారి రాలేదు, కానీ గుడిలో చిత్రం ఒకటి జరిగింది. ఈశ్వర విగ్రహం గణపతి విగ్రహాన్ని పిలిచి, రోజు మన గుడికి వచ్చే అంధబ్రాహ్మణుణ్ణి రేపు ఒక లక్షాధికారిగా చేయాలి అన్నది. దానికేముంది, అలాగే చేస్తా అన్నాడు గణపతి. ఈ మాటలన్నీ ప్రతి అక్షరము శెట్టి చెవుల్లో గింగురుమన్నాయి. అతడు అక్కడ ఉండే విభూతి కొంచెం తీసి పెట్టుకుని గబగబా ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడిన తర్వాత స్వయంగా ఒక లాంతరు చేత పట్టుకొని చెట్టు కిందకి వెళ్ళి బ్రాహ్మణుని పలకరించి నమస్కరించాడు. స్వామి, మా సుబ్బడు అద్దె కోసమని మిమ్మల్ని నిర్బంధించాడని నాకు ఇప్పుడే తెలిసింది. దుర్మార్గుడు, బొత్తిగా మర్యాద తెలీదు. తండ్రి లాంటి వారు మిమ్మల్ని ఇలా బాధ పెట్టడం ఇవాళ ఎంత అపచారం జరిగిపోయిందో. ఆ తప్పు నా తప్పుగా భావించి అద్దె సంగతి మీరు మర్చిపోండి. పొరపాటు మన్నించండి. ఇష్టం వచ్చినంతకాలం మా ఇంట్లోనే ఉండండి. మీకు అభ్యంతరం ఏమిటి అంటూ సామానంతా తనే పంచ కిందకి నడిపి వారిని మళ్ళీ ప్రవేశపెట్టాడు. పైగా ఒక 10 రూపాయలు అవధాని చేతిలో పెట్టి ఆశీర్వదించమన్నాడు. గర్భదరిద్రుడే అయినప్పటికీ అవధాని ఆ డబ్బుకి ఆశపడలేదు. అప్పుడు శెట్టి 100 రూపాయలు ఇచ్చి, స్వామి, ఈ సొమ్ము మీరు తీసుకోవాలి. మీ దీవెనే మాకు కావాల్సింది అని వేడుకున్నాడు. అవధాని ససేమిరా వద్దనేశాడు. అప్పుడు శెట్టి, అంత సందేహమైతే మీరు నా సొమ్ము ఉత్తపుణ్యానికి పుచ్చుకోవద్దు. రేపటి రోజున మీ అంగవస్త్రంలో ఏది పడితే అది మాత్రం నాకు ఇప్పించండి అన్నాడు. బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు. శెట్టి వదల్లేదు. బ్రాహ్మణుడు వద్దన్న కొద్దీ శెట్టి గబగబా తన పాట 75,000 రూపాయల వరకు పెంచివేశాడు. అయినా బ్రాహ్మణుడు అంగీకరించలేదు. అప్పుడు సావిత్రమ్మ కలగజేసుకొని,
శెట్టిగారు, ఆయనతో ఏమిటి? మీరు చెప్పిన డబ్బు తెప్పించండి, నేను ఒప్పిస్తాను అన్నది. ఇంకా తనకు 25,000 మిగులుతాయి కదా అనే సంతోషంతో శెట్టి 75 సంచులు తెచ్చి అవధాని ఇంట్లో గుమ్మరించాడు. మరునాడు ఉదయమే శెట్టి అవధాని వెంట వెళ్ళి అంగవస్త్రంలో ఏం పడుతుందో నన్ను రెప్ప వాల్చకుండా అలా కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. మామూలుగా పడేటన్ని దినుసులు కూడా ఆ రోజు పడలేదు. సాయంత్రం అయ్యేటప్పటికి 2 పుచ్చు వంకాయలు, ఒకటో రెండో కమిలిపోయిన అరటిపళ్ళు పడి ఉన్నాయి. రోజల్లా ఉగ్గబట్టుకొని కూర్చున్న శెట్టి రోషంతో గభీమని లేచి గణపతి విగ్రహం వద్దకు వెళ్ళి, ఏమయ్యా గణపతి, నీవు బ్రాహ్మణుడికి ఇస్తానన్న 1,00,000 రూపాయలు ఏవి? పాపం ఆయన ఎంత బాధపడుతున్నాడో నీకేమన్నా తెలుసునా? నోరారా వాగ్దానం చేశావే, దేవుడు నన్ను చెప్పుకుంటూ నీవే ఇలా దగా చేస్తే ఇంక ప్రపంచం తలకిందులు కాదా అని నిందిస్తూ తొండం పట్టుకుని లాగబోయాడు. శెట్టి చెయ్యి తొండానికి అతుక్కుపోయి ఎంత గింజుకులాడినా ఊడి రాలేదు. అప్పుడు మళ్ళీ పరమేశ్వర విగ్రహం, అందభక్తుడి సంగతి ఏం చేశావు కుమారా అని అంటూ వినిపించింది. అందుకు గణపతి, 75,000 అప్పుడే ఇప్పించాను నాన్నగారు, తక్కిన 25,000 ఇస్తేనే పట్టు విడుస్తాను అన్నాడు. ఈ మాటలు వినగానే శెట్టికి హడలు పుచ్చుకుంది. తక్షణమే తక్కిన 25,000 బ్రాహ్మణుడికి చేరే ఏర్పాటు చేశాడు. వెంటనే అతని చేయి ఊడి వచ్చింది. సిగ్గుతో తల వంచుకొని ఇల్లు చేరుకున్నాడు. బ్రాహ్మణుడికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల 1,00,000 రూపాయలు లభించటమే కాక చూపు కూడా వచ్చింది. చూశారా పరమేశ్వరుని లీలలు? క్షణమాత్రంలో పేద బ్రాహ్మణుడు లక్షాధికారి అయ్యాడు. పానకాల శెట్టి భిక్షాధికారిగా మారిపోయాడు. కనుకనే కలిమిలేములు కావడి కుండలు అని అంటారు పెద్దలు. దీన్ని బట్టి లేదని విచారించటం కానీ, ఉన్నదని విర్రవేగటం కానీ అవివేకమే కదా. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 సెప్టెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత ఎం సోమప్ప గారు, పరశువాకం నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.